థ్యాంక్ యూ తాత ఈ ఈవినింగ్ అరేంజ్ చేసినందుకు in such a short span of time. I cannot express my feelings. No words are enough to thank my parents, my grandparents, Mama, Bhavesh. Thank you. This journey was very hard one. It had many ups and downs, but I think these were my family was my strength, which helped me move on from all the hurdles. And it's very important to keep track of time. So thank you, Mama, for gifting this watch. Mama, for your prayers. Chocolate Thank you, Tata, for your prayers. Great journeys require lots of sacrifices, which me and my parents have done. I just try to repay them, and this is the first step towards it. Thank you. Any words about Tata's Walkers Club? We request some words from Tata's Walkers Club. Whenever you come, you see some differences in them. How do you feel when Tata comes from walking or anything like that? 10 minutes of unstoppable happiness. చెప్పండి అర్జున్ కోసం ఫ్యూ లైన్స్ వాళ్ళ హార్డ్ వర్క్ అందరూ ఆశించమని చెప్పు. First of all, thanks to the entire Walkers Club family. It was amazing. Last time kuda cheppanu during the picnic, if you remember, Vanbhojanal time lo. You guys are having a wonderful time at this ante ilanti age lo ela undalanedi maaku chaala inspirational ga untadi. And arranging this party is really a very good memory for all of us, for our family especially. We cherish this forever, for our lifetime. చాలా హ్యాపీ. మా డాడీ అయితే అసలు నాకన్నా ఎక్కువ ఆయన అంటే బ్లెస్సింగ్స్ అనాలో ఏమన్నాలో తెలియదు, కానీ ఇట్ వాజ్ అంటే సమ్వేర్ ఇన్ హిస్ హార్ట్ దట్ అర్జున్ షుడ్ గెట్ సంథింగ్ అన్నది ఆయనకి నాకు అర్థమైంది. ఫ్రెండ్స్ చెప్పరు, ఫాదర్స్ అంతా షేర్ చేసుకోరు, కానీ బట్ వీ కెన్ అండర్స్టాండ్ హౌ దే ఫీల్ కదా. సో మమ్మీది అర్థమవుతుంది, నా డాడీది అర్థం కాదు. బట్ త్రూ హిజ్ కమ్యూనికేషన్ వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ అర్జున్ హ్యాస్ టు రీచ్ టు అట్ సమ్ పాయింట్, అంటే ఒక స్థాయికి ఎదగాలి అంటే అందరిదిగా చేసేది కాకుండా మనం ఒక ఏదో ఒకటి చేసి చూపించాలన్న తపన డాడీలో ఫస్ట్ నుంచి ఉంది. సో అది ఐ హోప్ ఈ స్టార్టెడ్ ఈ జర్నీ విత్ దిస్ ఫస్ట్ స్టెప్. ఇవాళ రోజుల్లో విత్ ఆల్ ద డిస్ట్రాక్షన్స్, పిల్లలకి ఫోన్ అన్నది ఎంత అడిక్షన్ అయిపోయిందంటే ఇంకా అసలు దాని నుంచి తప్పించేందుకు ఒక పెద్ద డిసీజ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. బట్ పిల్లలకి ఏంటంటే వాళ్ళకున్న ఐక్యూ లెవెల్, ఇంటెలిజెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, కానీ కేవలం ఈ ఏమన్నదో అర్థం కాదు, కానీ దీనివల్ల చాలా ప్రాబ్లమేటిక్ అయిపోతుంది. బట్ ఇవన్నీ హర్డల్స్ని ఫేస్ చేస్తూ కూడా ఒక 17 లక్షల మంది ఈ ఎగ్జామ్ రాస్తారు ఎవ్రీ ఇయర్. అవుట్ ఆఫ్ విచ్ 2.5 lakhs మంది క్వాలిఫై అవుతారు ఫస్ట్ లెవెల్కి. మెయిన్ ఎగ్జామ్కి ఓన్లీ 17,000 సీట్స్ మాత్రమే వస్తాయి, 17,000 సీట్స్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి అన్నమాట. అందులో మనకి అంటే 5,000 లోపల ర్యాంక్ వచ్చినా, అంటే ఎలాంటి ర్యాంక్ వచ్చినా ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్, బట్ 2,000 ర్యాంక్ ఈజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ థింగ్. సో ఇవన్నీ కూడా అమ్మ ప్రేయర్స్ కానీ, నాన్న బ్లెస్సింగ్స్ కానీ, మా అమ్మ ఎప్పటికప్పుడు ఇచ్చే మాకు డిస్కషన్స్ కానీ, ఇవేవి మీ అందరి విషెస్ కానీ, వీటన్నిటితోనే ఎప్పుడు కూడా పాజిటివ్. అన్ని అవర్స్ అంటే 12 hours అట్లీస్ట్ ఉంటుందండి పర్ డే. 12 hours ఖచ్చితంగా చేసేవాడు. 11th and 12th వాజ్ అ వెరీ బిగ్ స్ట్రగుల్ ఫర్ హిమ్. 10th వరకు ఆడుతూ పాడుతూ ఉండేవాడు, ఎందుకంటే వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్, స్క్వాష్ అన్ని ఆడేవాడు. బట్ అది నేను అంటున్నా కదా, డిస్ట్రాక్షన్స్ అన్నిటినీ పక్కన పెట్టి ఇది చెయ్యాలి అంటే అమ్మాయిలకు ఒక తరీగా ఉంటుంది డిస్ట్రాక్షన్స్, అబ్బాయిలకు ఒకటి ఉంటుంది. సో అవన్నీ కూడా జయించి రావాలంటే ఇట్స్
ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ బట్ ఇంకా అసలు ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఐ హోప్ వి ఆల్ డెఫినెట్లీ ఐ హోప్ యూ విల్ డెఫినెట్లీ రీచ్ వెరీ గుడ్ హై థ్యాంక్ యూ తాత రెండు మొక్కలు మాట్లాడాలి